నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి వినాయక చవితి రోజు షూట్ చేసిందండి. పొద్దున్నే టైము 5:30 అవుతుంది. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది చూసారా? స్టార్ట్ అవ్వడం కాదు, ముందు రోజే స్టార్ట్ అయింది. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇంకా నైట్ అంతా కురుస్తూనే ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, అప్పటికి కొంచెం నేను వీడియోలో వెలుతురుగా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే కొంచెం చీకటిగానే ఉంది. వర్షమైనా పర్వాలేదు కానీ దీనికి తోడు కరెంట్ లేదనమాట. కరెంట్ లేదు, ఫోన్లో సరిగ్గా ఛార్జింగ్ లేదు, మొత్తం ఇల్లంతా చీకటిగా ఉంది. మాకు వంటగదిలో మాత్రం ఛార్జింగ్ లైట్ అనమాట. అది కూడా ఎప్పుడో తీసుకున్నది, కొంచెం వెలిగి ఆరుతుంది అనమాట. ఇంకా వీడియో తీసినంతసేపు ఆన్ చేస్తాను, తర్వాత ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ ముందు శనగలను అలానే పచ్చెనపప్పు అయితే నానబెట్టాను నైవేద్యాల కోసం. నెక్స్ట్ ఏమో ఇంకా నేను పిల్లల కోసం నా కోసం అయితే నైట్ బాదం పప్పు నానబెట్టుకున్నాను. ఇంకా మొహం కడుక్కొని బాదం పప్పు అయితే తినేసి పిల్లలకైతే ఒలిచి పక్కన పెట్టేస్తాను. వాళ్ళు లేచిన తర్వాత తింటారనమాట. నైట్ గిన్నెలు మొత్తం కడిగేసాను కాబట్టి గిన్నెలు కడగాల్సిన పని ఏమీ లేదు. ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేసుకొని మాప్ పెట్టేసుకున్నాను. రాత్రి ఎందుకని గిన్నెలు కడిగిన తర్వాత నార్మల్గా నీళ్లు సరిగ్గా పట్టను, ఏదో ఒక బకెట్కి చిన్న బకెట్కి పడతాను. కానీ రాత్రి 2 పెద్ద బకెట్లకి పట్టేసి ఉంచానమాట. అవే ఇప్పుడు హెల్ప్ అయ్యాయి, ఎందుకంటే కరెంట్ లేదు కదా. నీళ్ళలోనే కొంచెము పసుపు ఉప్పు వేసేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా 2 సార్లు అయితే మాప్ పెట్టేసుకున్నాను. మా వారైతే ఇంకా ఏం చేస్తాము, మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర పంపు కడికి వెళ్ళి ఇంకా 4 బకెట్లకి అయితే అలా నీళ్ళు అయితే తీసుకొచ్చారు. వర్షం పడిందంటే మా వారికి కూడా నీళ్ళపతి ఉండదు కదా. ఇంక ఈరోజు కరెంట్ లేదు, పైగా ఒకవైపు పూజ నైవేద్యాలు చేయాలి. ఈ కరెంట్ లేకపోవడం వల్ల ఏంటంటే మామూలుగా అయితే 4 గంటలకి అలా అయితే నిద్ర లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి వంటలు అవి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కరెంట్ లేకపోయేసరికి ఇంకా మరి లేవలేదనమాట. కరెంట్ లేకపోయినప్పుడు ఇంకా ఎందుకులే, మొత్తం ఇల్లంతా చీకటిగా ఉంది అసలు. అందుకని ఇంకా 5:30కి లేచాను. ఇంకా కాసేపటికే తెల్లారిపోయింది. లేదంటే పాటికి మామూలుగా అయితే వంటలు కూడా ఒకవైపు అయితే రెడీ అయితే ఉండేవి. ఇంకేం చేస్తాం, వినాయక చవితి రోజు అసలు ఈ వాన ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఒకవైపు వాన, కరెంట్ లేదు. మాకైతే కరెంటు దగ్గర 11:30 వరకు ఇవ్వలేదన్నమాట. ఇంక ఇంటి ముందు నీళ్ళు మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అవసరమైనప్పుడు మా వారిల్లు తీసుకొస్తూ ఉండేవారు. ఇల్లంతా మాపు పెట్టేసిన తర్వాత బయట చెత్త అంతా కూడా తీసుకువెళ్ళి అక్కడ గోతం ఒకటి పెట్టుకున్నాను. ఆ గోతంలో వేసేస్తాము. అప్పుడప్పుడు ట్రాక్టర్ వచ్చింది అనమాట బజార్లోకి, ఆ ట్రాక్టర్కి అయితే వేసేస్తామండి. మా వారికి ఖాళీగా ఉంటే ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తారు. ఎందుకంటే పొద్దున్నే నీలపాతి పెట్టడం అలవాటు కదా, లేవగానే నీలపాతికి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు మాత్రము నాకు కొంచెం హెల్ప్ చేశారనమాట. సో అందుకని కొంచెం తొందరగానే చేసుకున్నాను. మా వారు నైటే చెప్పారు, వర్షం పడుతుంది కదా, ఏమైనా కరెంటు తీసేస్తాడేమో, ఎందుకైనా మంచిది ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో అన్నారు. కానీ నేనేమో వీడియో ఒకటి ఉంటేను ఎడిటింగ్ చేసుకుంటా ఇంకా అలానే పెట్టేసి నిద్రపోయాను అనమాట. అలానే జరిగింది. మా వారి ఫోన్ మాత్రం చక్కగా ఛార్జింగ్ పెట్టుకున్నారు. కానీ వీడియోలు తీసేది నా ఫోన్తో కదా, దీనికి ఛార్జింగ్ లేదు. ఇంకా సగం వీడియోస్ షూట్ చేశాను, ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ మా చిన్నొదిన వాళ్ళ ఊర్లో మళ్ళీ కరెంట్ ఉందంట, అక్కడికి వెళ్ళి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర 50% అలా అయితే ఛార్జింగ్ పెట్టుకొని వచ్చారు. ఇంతలో కరెంట్ అయితే వచ్చేసింది మాకు కూడా. ఇక్కడేమో నేను మన ముగ్గురాలు చేశాను కదండి, అదైతే ఒకటైతే నానబెట్టేసుకొని ఇలా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఆ రోజు అడిగారు కదా ఎలా ఉంటుందో చూపించండి సిస్టర్ అని. నేను ఇంకా కొంచెం చిక్కగానే కలిపేసుకున్నాను, కొంచెం పలుచగా కలుపుకుంటే ఇంకా బాగుండేది. వీటిని తయారు చేసిన తర్వాత ఒక్కరోజుకే మనకి ఎండిపోయినట్టు కనిపిస్తాయి, కానీ అలా కాదు. ఒక 2 రోజులు 3 రోజులు అయినా సరే ఎండలో అలా ఎండబెట్టామంటే అందులో ఉన్న తేమంతా పోయిద్ది అనమాట. సో అప్పుడు మనం స్టోర్ చేసుకున్న పాడవు. ఎందుకంటే ఇది బియ్య పిండి కదా, అందులోకి వచ్చి మనం నానబెట్టింది కదా, సో వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునిద్ది కాబట్టి కొంచెం తేమ ఎక్కువగానే ఉండిద్ది. సో అందుకు 1కి 2 సార్లు అలా ఆరబెట్టుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. ఇంకా నేనైతే దీంతో కొంచెం థిక్గా కలిపేస్తానని చెప్పాను కదండి, నేను కూడా ఫస్ట్ టైం కదా ఇలా ముగ్గు పెట్టడం. ఎందుకంటే ఆ రోజు ఏదో చిన్నది అలా ట్రై చేశాను, బాగా వచ్చింది. కానీ ఇది కొంచెం పెద్ద ముగ్గులు కదా, ఇలా దీంతో ముగ్గు పెడుతుంటే నాకు ఈ వార్నిష్ ముగ్గులు పెడతాను చూడండి ఇంట్లోని, అలానే అనిపించింది. సేమ్ మనము బ్రష్ పెట్టి వార్నిష్ ఎలా అయితే వేస్తామో అలానే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే అది నేను అలా స్టిక్ అయిపోయి ఉండిపోద్ది, ఇదేంటంటే పోయిద్ది అంతే. కాకపోతే నార్మల్గా చాక్ పీస్తో పెడితే అసలు పిల్లలు ఉంచేవారు కాదు, కానీ దీంతో పెట్టడం వల్ల ఎంత కాలుతో పిల్లలు అక్కడక్కడ ఆడుకున్నా సరే ముగ్గు బాగానే ఉందండి. ముగ్గు పెట్టేసిన తర్వాత రేణుకి నైట్ గోరెంటాకు పెట్టలేదు కదా, ఇంకా రేణుకి గోరెంటాకు పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో ఇంక ఇక్కడైతే పూజకి నైవేద్యాలు చేయాలి కదండి, సో అందుకని ముందు అయితే ఫ్రెష్ అయ్యి ఇంక ఇక్కడైతే రెడీ అయిపోతున్నా. ఇంతలో మా వారైతే వచ్చారు.
ఇంతలోనే మా వారు వచ్చి పండగ కదా గోల్డ్ పెట్టుకుంటే ఏమని చెప్పి ఇంకా తనే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే, చూసావా తెల్లగొన్న నీకంటే నలుపుగా ఉన్న నా ఫేసే అట్రాక్షన్గా ఉంది అని చెప్పి అయితే అంటున్నారు. అందుకే నేను మా ఇద్దరు ఎవరు బాగున్నారు చెప్పండి అని అయితే అంటున్నా. చాలా మంది నా గోల్డ్ తాడు గురించి కూడా అడిగారు కదండి, ఏ మోడల్ చూపించండి సిస్టర్ అని. సో పెద్దగా మోడల్ అంటే ఏమీ లేదు, పాతకాలపు ఇయనండి. ఇలానది డబుల్ అయితే వచ్చింది అనమాట. ఇటు సైడ్ అందరూ అదే వేసుకుంటారు, కానీ నాకైతే ఇది తీసుకునేటప్పుడు అస్సలు నచ్చలేదు. నాకు వద్దు వద్దని చెప్పి అసలు కొన్న తర్వాత కూడా కొన్ని రోజులు అయితే వేసుకోలేదు. నాకేమో కొంచెం చిన్న వయసు కదా, చైన్ మోడల్లో తీసుకుందాం అనుకున్నాను. ఇవేమో నా ఇయర్ రింగ్స్, తాడేమో మా వారు కొన్నారు, ఇంకా చెవిలి ఏమో పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు పెట్టారనమాట. ఇంక ఇవేమో పిల్లల ఉంగరాలు. రేణుకి అన్నప్రాసన అయింది కదా, అప్పుడు మా తాతయ్య వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, తాతయ్య ఒకటి ఇంకా మా పెద్ద అత్తయ్య ఒకటి అయితే పెట్టారు. రేణు పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు చైన్ పెట్టారండి. అలానే ఇంకా మా వారికేమో పెళ్లిలో మా చిన్న అత్తయ్య వాళ్ళు ఉంగరం కూడా పెట్టారు. సాత్వికకు మాత్రము పాపం ఎవరు ఏమీ తీసుకురాలేదు. అమ్మ వాళ్ళు కానీ మా తరపు వాళ్ళందరూ కూడా సాత్వికకి డబ్బులు ఇచ్చేసారనమాట మాకు. ఇంకా డబ్బులు ఇస్తే తెలిసిందే కదా, వస్తువు ఇస్తేనే గుర్తు, డబ్బులు ఇస్తే ఎలా ఖర్చు అయిపోతాయో తెలియదు. ఇంకా అందరూ బట్టలే తీసుకొచ్చేసారు సాత్వికకి. రేణుకి మాత్రమే వచ్చిన వస్తువులు అనమాట, ఉంగరాలు కానీ చైను రేణుకే వచ్చినాయి. కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి, మీ గోల్డ్ కలెక్షన్ చూపించండి సిస్టర్ అని. నాకు ఆ కామెంట్స్ చదవగానే ఎందుకో నవ్వు వచ్చేసిద్ది, ఏం గోల్డ్ ఉంటే చూపించాలా అని. ఎందుకంటే తెలిసిందే కదా, చెప్పాను కదా. పైగా మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి బంగారం అంతా ఎప్పుడు ఇంట్లోనే ఉండదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చిందో వ్యవసాయానికి తెలియదు కాబట్టి పెట్టుబడుల సమయంలో బంగారాన్ని బ్యాంకులో పెట్టడం, మళ్ళీ పంట రాగానే విడిపించుకొని ఇంట్లో పెట్టుకుంటాం అనమాట. అలా ఉండిద్ది మాకు. అందుకనే ఎప్పుడైనా డబ్బులు ఉంటే ఏదో ఒకటి చిన్న బంగారు వస్తువు తీసుకుంటేనే మంచిదని అయితే ఆలోచన. ఎందుకంటే కొన్ని కష్టకాలంలో అయ్యే మనల్ని గట్టెక్కిస్తాయి అనమాట. ఏ వస్తువు కొన్నా మనకి ఉపయోగపడదు, కానీ ఒక్క బంగారం మాత్రము చాలా ఉపయోగపడిద్ది. మేము ఆ తాడుకొని చాలా మంచి పని చేస్తాం అప్పుడు. సో అది ఒక్కోసారి కూడా మాకు చాలా హెల్ప్ అయ్యేది. అందుకనే నేను ఆ రోజు కూడా తాడుకున్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, గోల్డ్ ఉంటేనే మనకి కష్టకాలంలో ఆదుకునిద్ది. పెళ్ళికి ముందు పెద్దగా గోల్డ్ గురించి ఏమీ తెలియలేదు, పెళ్ళైన తర్వాత తెలిసింది. ఎందుకంటే జీవితం అసలైంది మొదలైంది కదా. పైగా అదేటా అంటారు కదా, సంసార సాగరాన్ని ఈదటం చాలా కష్టమని. సో అదైతే కొట్టొచ్చేలా కనిపిస్తుంది. ఎంత ఈదుతున్నా సరే ఇంకా లోతు ఉంటూనే ఉండేది అనమాట. ఎన్ని బాధ్యతలు మీద పడినా సరే ఇంకా కొత్త కొత్త బాధ్యతలు అనేవన్నీ మన భుజాన పడతాయి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము ఫేస్ చేసామండి. ఇలా ఒక బాధ్యత తీరింది, లేదంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనేసరికి ఎటు నుంచో ఒక వైపు నుంచి వచ్చి పడాయి అనమాట. అది మా ఇంటి నుంచే కాకపోయినా సరే, చుట్టుపక్కల మా రిలేటివ్స్ నుంచి అయినా సరే ఏదో ఒకటి వచ్చేది. దానివల్ల చాలా సఫర్ అయ్యాము. నిజానికి చెప్పాలంటే తిరుపతి వెళ్ళి వచ్చి నుంచి మొన్నటి వరకు కూడా అసలు ఎంత ఇబ్బందిగా ఉందంటే, ఎందుకన్నా మరి గుడికి వెళ్ళి వచ్చి నుంచి అసలు ఏమంత మంచిగా లేదనమాట. మేము ఒకటి అనుకున్నాము, సో అది అయితే మళ్ళీ తిరుపతి వస్తాం స్వామి అని అయితే అనుకున్నామన్నమాట. దేవుడు దయించి నిజంగా కరెక్ట్గా మేము వెళ్ళొచ్చిన 1 మంత్కి అయితే జరిగింది. నిజంగా చాలా హ్యాపీ మాకైతే. దానివల్ల ఇప్పుడు మేము కొంచెం కొంచెం తిప్పుకొని చాలా హ్యాపీగా ఉన్నాము. సో అదేంటనేది నేను చెప్పలేను, కానీ ఇప్పుడైతే మేము హ్యాపీగా అయితే ఉన్నామని అయితే చెప్తానండి. నాకు తెలిసి త్వరలోనే మళ్ళీ మేము తిరుపతి వెళ్ళే అవకాశం ఉందండి, కానీ ఎప్పుడు అనేది అయితే తెలియదు, కానీ వెళ్తాము. ఇక వీడియోలోకి వస్తేనేమో ఇక్కడ నేను తాలికలు అయితే చేస్తున్నాను. తాలికలకి మోదకాలకి రెండింటికి కూడా ఒకేసారి పిండిని అయితే కలిపేసుకున్నానండి. కొంచెం పిండిని అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే నేను ఫస్ట్ కొంచెం పిండి ఇంకా ఉంది కదా, దాంతో తాలికలు చేసుకుంటున్నా. తాలికలతో పాటు కొన్ని ఉండ్రాలు కూడా చేసుకున్నాను. రెండు కూడా పాయసంకి బాగుంటాయి కదా. నేను మొదటిసారి ఈ పాల తాలికలు చేయటము ఎలా వస్తుందేమో, పాలు గట్టి విరిగిపోతాయేమని చాలా టెన్షన్ పడ్డాను. ఒకవైపు శనగలు పెట్టాను కదండి, వాటిని అయితే తిరుగుమూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. మొన్న శ్రావణ శుక్రవారం పూజకి శనగలు తీసుకొచ్చాను కదా, అందులోనే కొన్ని పక్కన పెట్టాను. సో వాటిని ఈరోజు గుగ్గిల కింద అయితే చేసుకున్నాను. మరోవైపు బెల్లం కూడా కరిగించి పక్కన పెట్టేసుకున్నానండి. అంటే బెల్లము కరిగించిన తర్వాత చల్లారాలి కదా, లేదంటే పాలు విరిగిపోతాయి. సో అందుకని ఒక వైపు అయితే పెట్టేసి ఇంకెక్కడైతే పాల తాలికల కోసము డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఇంట్లో ఉన్నాయి కదా, ఇంకా తెలిసిందే ఏమై ఉండినా సరే టక్కా టక్కా ఇంకా చెయ్యి వెళ్ళిపోయిద్ది అనమాట వాటి మీదకి. నెక్స్ట్ ఏమో కొద్దిగా పెసరపప్పు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా పెసరపప్పుని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సగ్గు బియ్యంతో చేసినా సరే బాగానే ఉంటుంది, కానీ పెసరపప్పుతో టేస్ట్ ఇంకా బాగుంది. కొంచెము పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత పాలు అయితే వేసేసాను. ఈరోజు నైవేద్యాలన్నీ కూడా ఆల్మోస్ట్ నెయ్యితోటే చేశాను. ఇంట్లో ఏది ఉంటే ఇంకా తెలిసిందే కదా, ఏది ఉంటే దాన్ని యూజ్ చేస్తాను. నెయ్యి అయితే ఉంది ఇంట్లో, మొన్న కరిగించాను కదా కాచిపెట్టిన నెయ్యి, ఇంకా దాన్నే యూజ్ చేసి ఈరోజు వంటలన్నీ వండాను. అసలు ఏమంటే గుమగుమ వాసనలు వచ్చినాయో. మరోవైపు అయితే మోదకాల్లోకి బెల్లము కొబ్బరిని అయితే రెడీ చేసుకుంటున్నానండి. లోపల స్టఫింగ్ పెట్టాలి కదా, దానికోసము. ఈ రెండు కూడా నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే మొదటిసారి చేస్తున్నా.
ఎలా వస్తాయో ఏమో అని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు పెట్టినవి కాకుండా కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా కొత్త రుచులు అనేవి తెలియాలి కదా. నేను కూడా ఎప్పుడు టేస్ట్ ఎలా ఉండిద్దో తెలీదు. సో నైవేద్యం పెట్టినట్టు ఉండిద్ది, మేము తిన్నట్టు ఉండిద్ది అని చెప్పి ఇంకా వీటినైతే పైగా వినాయకునికి ఎక్కువగా పెట్టేవి కూడా ఈ నైవేద్యాలే కదా. అందుకని వీటినైతే నేను సెలెక్ట్ చేసుకున్నా. పొద్దున్నే రాసి పెట్టుకున్నా అంటే ఏ ఐటెంకి ఏమేమి అవసరం అవుతాయని. అదే లాస్ట్ వీడియోలో పేపర్ చూపించాను కదండి, దాన్ని బట్టి సరుకులన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను. కొబ్బరి బెల్లము ముందు రోజే తురుము పెట్టుకోవటం వల్ల చాలా మంచిదయింది. లేదంటే కరెంట్ లేదు, చీకట్లో చాలా ఇబ్బంది పడేదాన్ని. అది కాకుండా ఇంకా టైం ఎక్కువ అయ్యేదనమాట. సో ఇంకా కొంచెం నాకైతే గట్టి పాకం తీసేసాను. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయింది. మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టి కరిగించాను అనమాట. నాకు ఈ పాకాలు తీయడం అంటే చాలా భయం అండి. ఎక్కడ అంటే కొంచెం దగ్గరగా జాగ్రత్తగా ఉండి చేసుకుంటాను. ఏ పాకమైనా తీస్తే ఇంక ఇప్పుడు అలానే గట్టి పడిపోయింది. అయినా సరే కొంచెం వాటర్ వేసాక మళ్ళీ నార్మల్గా అయితే స్టఫింగ్ లాగా అయితే యూజ్ చేశాను. ఇక్కడేమో పాలు మరిగిపోయి కొంచెం పెసరపప్పు కూడా ఉడికింది. ఇందులోనేమో ఈ తాలికలు అయితే వేసేసుకున్నా. తాలికలు చేయటానికి నా దగ్గర ఈ బాండి ఒకటే కొంచెం వెడల్పుగా మంచిగా ఉంది. సో అందుకే ఇందులో చేసుకుంటున్నా. స్టీల్ కళాయి మొన్న తీసుకున్నాను కదా స్టీల్, అది కొంచెం చిన్నదనమాట, సరిపోదు. అందుకని ఇందులోనే చేసేసుకున్నానండి. ఇందులో చేసేసుకుని వేరే దానిలోకి అయితే తీసుకున్నాను. ఈ తాలికలు వేసి కాసేపు అయితే కదపకుండా ఇంకా అలా వదిలేస్తాను. నాకు ఒక్కో ఐటెం వేస్తున్నానే కానీ ఎక్కడ పాలు ఇరుగుతాయని కొంచెం భయంగా ఉండేది. ఏమో అలా మూత పెట్టేసి వదిలేసి మరోవైపు అయితే మోదకాలు అయితే ఇలా చేసుకుంటున్నా. ఇవి నేను ఫస్ట్ టైం చేయడం కదా, సో సరిగ్గా అంటే కొంచెం పిండే ఉంచాను, ఒక 5 అలా చేద్దామని చెప్పి. నేను ఇక్కడ నైవేద్యాలు చేసుకుంటున్నా. మా వారేమో బయట పిల్లలకి స్నానాలు అయ్యి తనే చేపించారండి. ఈరోజు చాలా హెల్ప్ చేశారు నిజంగా. పూజ గది కూడా తనే సెట్ చేశారు. మామూలుగా ఇంకే పూజ అయినా సరే పైన అడ్జస్ట్ చేసుకుంటాను కానీ ఇంక ఇలా కలసం పెట్టుకొని పూజ చేసుకోవాలి కదా. సో అందుకని నేను కిందనే దేవుని గది అయితే సెట్ చేసుకున్నామండి. సో అదంతా కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడ నేను మోదకాలు మాత్రం బాగానే వచ్చినాయి. ఏదో అనుకున్నాను కానీ కాకపోతే కొంచెం పలచనైంది. కానీ వీటిని ఏమి ఆయిల్లో ఫ్రై చేయం కదా, ఉడికిస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇంక ఇక్కడేమో తాలికలు కాసేపు అయ్యాక ఇంకా వీటిని అయితే కలుపుకొని కాసేపు అయితే ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత ఇందులోని కొంచెము బియ్య పిండిని కలిపేసి ఆ వాటర్ కూడా వేసేసుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, అందుకని కొంచెం బాగా తిక్కుగా వచ్చింది. నెక్స్ట్ ఏమో కొద్దిగా కొబ్బరి తురుము వేసుకున్నాను. కొబ్బరి పొడి అవేమీ నా దగ్గర లేవు, తురుము ఉంది కదా, ఆ పచ్చి తురుమే వేసేసుకున్నానండి. అలానే యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను. పచ్చి కొబ్బరి వేసుకున్నా సరే టేస్ట్ బాగానే ఉంటుంది, ఎందుకంటే పాలల్లో ఉడికిపోతుంది కదా. నెక్స్ట్ ఏమో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి మంచిగా అయితే కలిపేసుకున్నానండి. ఇంకా కలిపేసి ఒకసారి తాలిక అనేది ఉడికిందో లేదైతే చూసుకొని దాన్ని అయితే మూత పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేస్తాను చల్లారే వరకు. నైవేద్యాలన్నీ కూడా కొంచెం లిమిటెడ్గానే చేసుకున్నానండి, మరీ హెవీగా ఏమీ చేసుకోలేదు. ఎందుకంటే ఈరోజు అందరూ పూజ చేసుకుని ఇంట్లో వండుకుంటారు కదా. ఇంకా మా తాతయ్య వాళ్ళకైతే తప్పనిసరి ఇవ్వాల్సింది. సో వాళ్ళకి మాకు సరిపోయినట్టు ఇంక ఇంటికి మా తమ్ముడు వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టడానికని అలా చేసుకున్నాను. ఇంకెందులోనే బెల్లము సిరప్ కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నాను. బెల్లం వేస్తున్నప్పుడు నిజంగా నాకు పాలు విరుగుతాయేమో అని చాలా టెన్షన్ అయిపోయింది. ఇది ఒక్కటి మాత్రం నిజమండి, పాల తాలికలు పూర్తయినంత వరకు కూడా ఏదో తెలియని ఒక చిన్న భయం అనమాట. ఇక్కడ బెల్లం వేసేసరికి ఆ స్ట్రక్చర్ చూసారు ఎలా వచ్చిందో, కొంచెం సేపటికి ఏమైనా పాలు ఇరిగినాయేమో అని చెప్పి చాలా భయపడ్డాను. కానీ కలిపేసరికి అలాంటిది ఏమీ లేదు. ముందు కొంచెము చిక్కగా ఉండేది చూసారు కదా, ఇంక ఈ బెల్లం సిరప్ వేసేసరికి పలుచగా అయిపోయింది. చూడటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలానే బాగుందండి. కాకపోతే టేస్ట్ ఏమీ చూడకూడదు కదా, దేవునికి నైవేద్యం తీసే వరకు కూడా చేసిన ఏ వంట కూడా అసలు టేస్టే చూడలేదు. నెక్స్ట్ వచ్చి ఇవి కుడుములు అండి. కుడుములకు మాత్రం నేను పొయ్యి మీద పెట్టి పిండి వాటర్లో వేసి అలా ఏమీ కలపలేదు. నార్మల్గా బయట విడిగా కలిపేసుకున్నాను. అంటే ముందు పిండి వేసుకొని దానిలో బెల్లం తురుము వేసేసాను. నెక్స్ట్ ఏమో ఇందాక మోదకాల్లోకి స్టఫింగ్ కోసం చేశాను కదండి కొబ్బరి బెల్లము, ఇంకా దాన్ని అయితే కొంచెం వాటర్ వేసి బాగా కరగబెట్టేసాను. అలా కరిగించిన బెల్లం కొబ్బరి తురుమును అయితే ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకొని మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేస్తూ ఇలా అయితే అంటే ఇలా చూపిస్తున్నాం కదా, ఇలా వచ్చేటట్టు కలుపుకున్నానండి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా మనం వేళ్ళతో అంటే ఆటోమేటిక్గా షేప్ అనేది వచ్చేస్తుంది. నాకు ఈ కుడుములు చేయడం మాత్రము అలవాటేనండి. సో అందుకని ఇంకా నేను మామూలుగా చేసేసాను. ఎందుకంటే ఇంట్లో ఏ కొత్త వస్తువు తీసుకున్నా సరే కుడుములు పోస్తాం కదా, అలా అలవాటు అనమాట, చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మామూలుగా అయితే నాకు కుడుములు అంటే పెద్దగా తినను, కానీ ఈరోజు మాత్రం నేను చేసిన కుడుములు చాలా నచ్చినాయి. ఎందుకంటే కొబ్బరి తురుము బాగా ఎక్కువగా వేసుకున్నాను, అలానే నెయ్యి కూడా వేసుకున్నానండి. సో టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఇడ్లీ పాత్రలో అయితే వీటిని అయితే ఉడికించుకున్నాను. వీటితో పాటు పానకం కూడా చేసుకున్నానండి. ఇంకా అసలైంది పొంగలు పెట్టుకోవడం, పొంగలు కూడా చేశాను. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను కదా అని చెప్పి అవి వీడియో ఏమీ తీయలేదు.
వీటి వరకు అలా తీసి ముందు నైవేద్యాలు 5 రకాలు అనుకున్నాను, కానీ లాస్ట్లో ఏంటంటే ఇంత చేసినప్పుడు పొంగల్ పెట్టుకోకపోతే ఎలా అని చెప్పి ఇంక అప్పటికప్పుడు అయితే పొంగల్ కూడా పెట్టేసుకున్నానండి. సో మొత్తం 6 రకాలు అయిపోయి ఇంకా తినేకాయలు ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. మొత్తం అయితే నేను కుడుములు, మోదకులు, నెక్స్ట్ వచ్చి పానకం, శనగలు, పాల తాలికలు, అలానే పొంగలి, ఈ 6 రకాలు అయితే ఇలా చేసుకున్నాను. ఇక్కడితో నైవేద్యాలు చేయడం అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చి పూజ గది కూడా మా వారైతే ఒకవైపు సెట్ చేసేసారు. కాకపోతే ఇంకా విఘ్నేశ్వరుని చేయాలి కదా, అప్పటి వరకు కూడా కొంచెం ఏమైనా లేట్ అయితే అదే బయట నుంచి వినాయకుడిని విగ్రహాన్ని తీసుకొచ్చి చేద్దాంలే అని అయితే మా వారు అన్నారు. కానీ నాకు మాత్రము ఇంట్లోనే చేయాలని చెప్పి గట్టిగా ఉంది మనసులోని. సో అందుకని ఎలా ఉంటే అలా అయిందిలే అని చెప్పి ట్రై చేశాను. వచ్చిద్దో రాదో మంచిగాని, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా వస్తుందని. మెయిన్ నాకు చేయి తిరుగుతుందా తిరుగుదని అయితే అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటివన్నీ చిన్నప్పుడు మట్టితో చేసి ఆడుకోవటమే తెలుసు. ఇప్పుడు పిల్లలకంటే మనకి బజార్లోని ఈ సెట్లు అమ్ముతున్నారు కదా, ఆ చిన్నపిల్లలు వంట చేసుకుని ఆడుకునేవి ఆ వస్తువులు ఇప్పుడు మనం సెట్లు కొనిచ్చేస్తున్నాము. కానీ మా చిన్నప్పుడు అలా కాదు, మట్టితోటి వాటిని తయారు చేసుకొని ఆడుకునే వాళ్ళమి. పొయ్యితోటి సహా అన్నీ మట్టితోటే చేసుకునే వాళ్ళమండి. ఎవరు వాళ్ళవి అనమాట. మళ్ళీ ఒకరు తీసుకోకుండా ఎవరు వాళ్ళని చేసుకొని చక్కగా అప్పటి ఆటలు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు పిల్లలకి మనం బయట కొనిచ్చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలకి ఏది అడిగితే అది ఖచ్చితంగా కొనియాల్సిందే. మా రేణుని ఏదైనా సరదాగా తిరణాలకి తీసుకెళ్ళామనుకోండి, ఏదైనా కొనియకపోతే ఇంకా రోడ్డు మధ్యలో నిలబడి ఇంకా అలాగే ఏడుస్తుంది అనమాట. దానికంటే కొనిచ్చిస్తే పోయిద్దే అనిపించిద్ది. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు. మరి ఇక్కడ నేను వేసిన పిండి గోధుమ పిండి అని అడిగారు. గోధుమ పిండి కాదండి, అది మైదా పిండి. నేను గ్లాసున్నర మైదా పిండి, అలానే గ్లాసున్నర పసుపు కూడా తీసుకున్నాను. రెండు ఈక్వల్గా ఉండాలి, అప్పుడు మనకి పగుళ్ళు గట్ట రాకుండా నీట్గా వచ్చింది. నేను ఫస్ట్ వీడియో తీద్దాంలే అని చెప్పి పెట్టుకున్నాను, కానీ తర్వాత ఎందుకనో మళ్ళీ సరిగ్గా రాదేమో, మొదటిసారి చేస్తున్నాను కదా మళ్ళీ ఎగతాలు చేస్తారు, వీడియో వద్దులే అని చెప్పేసి వీడియో ఆపేసాను. కానీ కొంచెం బాగానే చేస్తున్నాను, బాగానే వస్తుంది. కానీ అప్పుడు మళ్ళీ మా వారేమో బాగానే చేస్తున్నావు కదా, వీడియో ఆన్ చేసుకోలే ఏమైందని చెప్పి ట్రైపోడ్ పెట్టేస్తారు. అలాగా ముందు కొంచెం ముద్దను తీసుకొని కింద బేస్ అయితే చేసుకున్నానండి. ఆ బేస్ అలా చేసేటప్పుడు మనకి చివరిలో కొంచెం పగుళ్ళలాగా వస్తాయి. వాటిని మనము వాటర్ పెట్టి చేయి తడి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు తడి చేసి అలాగే రుద్దుతూ ఉంటే ఆ పగుళ్ళన్నీ కూడా నార్మల్గా అయిపోయిద్ది అనమాట. అలానే వదిలేసామంటే అవి ఇంకా పగుళ్ళు ఎక్కువ అయిపోతాయి. ఇలా వాటర్ తోటి మనం కవర్ చేస్తూ ఉండాలి, రుద్దుతూ ఉంటే అవేమో కలిసిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ కాళ్ళు పెట్టేసుకుంటున్నా. మనకి ఏమైనా కొంచెం రెడ్ కలర్లో కావాలంటే ఇందులో కొంచెము విడిగా కలుపుకొని అందులో కొంచెము సరిపేసామంటే మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. కాలు వరకు రెడ్ కలర్లో పెడితే పంచి కట్టుకున్న వినాయకుడిలా ఉండిద్ది. నేను అలా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం కదా ఎందుకు అన్ని సాహసాలు చేయడం అని అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. జంజం అయితే ఖచ్చితంగా వేయాలి. ఇంకా మా ఇంట్లోనే ఒత్తులు ఉంటాయి కదా పూజకి, ఆ ఒత్తులతో అయితే ఇలా జంజం అయితే తయారు చేసుకున్నానండి. ఎప్పుడైతే నేను తొండం పెట్టానో అప్పుడైతే మా వారు నమ్మారు, ఓ పర్వాలేదు బాగానే చేస్తున్నావులే అని. మళ్ళీ పైన ఏంది బోస్గా ఉందని అయితే అన్నారు. ఇంకా దానికోసమే ఇలా చిన్న తలపాకలాగా అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. ఇంకా చెవులు మాత్రం చక్కగా వచ్చినాయి. అసలు చెవులు ఎట్ట వస్తాయేమో అనుకున్నాను, కానీ అయ్యే బాగా వచ్చినాయి. ఇలా అయితే 3 అయితే అటు 3 ఇటు 3 ఇలా పెట్టేశాను. ఈ పెట్టిన తర్వాత మా వారికి బాగా నచ్చింది ముందుకంటే. నెక్స్ట్ కళ్ళకేమో మిరియాలు పెట్టేసుకున్నానండి. ఇంకా స్పూన్ తోటి అయితే ఇలా కొంచెము ఇలా అయితే విచ్చుకున్నా తొండం దగ్గర, అలానే కాళ్ళ దగ్గర, చెవుల దగ్గర కూడా ఇలానే కొంచెం అయితే ఘాటులాగా అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఒకసారి 2 సార్లు ట్రై చేసామంటే ఈజీగా వచ్చేసిద్దండి. ఎందుకంటే నేను చేశాను కదా, నేను చేశానంటే మీరు ఇంకా ఈజీగా చేసేస్తారు. కానీ మనసుకి ఏదో తెలియని ఒక ఆనందం అండి. మన చేత్తో మనమే గణపతిని తయారు చేసుకొని మన ఇంట్లో మనమే పెట్టి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. బయట మార్కెట్లో అమ్మే విగ్రహాలు ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు. కొన్నిసార్లు అవి పర్యావరణానికి విరుద్ధంగా కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లోనే మట్టి గణపతిని, ఇలా పసుపు గణపతిని తయారు చేసుకున్నామంటే నలుగుతో చేస్తే ఇంకా మంచిదంట మా తాతయ్య చెప్పారు. నలుగుతో, ఎందుకంటే అసలు గణపతి తయారైందే నలుగుతో కదా, ఇంకా నలుగుతో చేస్తే ఇంకా బాగుంటుందంట. అలానే పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఇలాంటి విగ్రహాల వలన పర్యావరణం కూడా కలుషితం కాదు. నాకైతే మాత్రము ఎలాంటి పగుళ్ళు ఏమీ రాలేదండి, చక్కగా ఉంది. ఇప్పుడు నేను ఎలా చేశాను నెక్స్ట్ డే కూడా అలానే ఉంది. బూజు అలాంటిది ఏమీ పట్టలేదు. చెప్పాను కదా, పగుళ్ళు రాకుండా కొంచెం వాటర్ తోటి మనము రుద్దుతూ ఉండాలన్నమాట. అంటే చివర్లు కొంచెము పగుళ్ళులాగా మనకు అనిపిస్తాయి. అప్పుడు కొద్దిగా వాటర్ పెట్టి మనము గట్టిగా రుద్దినట్టయితే అవి అనేవి కలిసిపోతాయి. సో ఇంకా పగుళ్ళు రావు.
మనము మైదాపిండి పసుపు కరెక్ట్గా తీసుకున్నామంటే పగుళ్ళు అస్సలు రావండి. అలానే కొంచెం గట్టిగా కూడా కలుపుకోవాలి. సేమ్ నేను దీంతో చేస్తున్నానే కానీ నాకు మట్టితో చేస్తున్నట్టే అనిపించింది అనమాట. ఇక్కడ మూసికము ఎలుకని కూడా తయారు చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఏమో దంతాలు. గణపతికి ఒక కొమ్ము పెద్దది ఒక కొమ్ము చిన్నదిగా ఉంటుంది కదండి. వేదవ్యాసుడు మహాభారతాన్ని అంటే పుస్తకాన్ని రచించేటప్పుడు వ్రాయటానికి వినాయకుడిని పెట్టుకుంటారంట. అంటే వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు వ్రాయాలి. అలా వ్రాసే క్రమంలోని కలం అనేది మధ్యలో విరిగిపోతుందంట. అలా విరిగిపోయినప్పుడు వినాయకుడు కొమ్మిని విరిచి కలంగా మార్చి కంటిన్యూ చేస్తాడంట వ్రాయటము. అందుకే మనకి వినాయకుడికి కొమ్ము ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా ఉంటుంది. అందుకేనండి వినాయకుడిని ఏకదంతుడని కూడా పిలుస్తారు. అంటే ఒక కొమ్ము ఇరిగి ఉంటుంది కదా, పాట కూడా ఉంది కదా, ఏకదంతాయే వక్రతుండాయని. అందుకే అలానే ఇంకా పైన చిన్నది బొట్టు కింద అయితే నామంలాగా అయితే పెట్టుకున్నాను. మనము అడ్డంగా గీతలు కూడా పెట్టుకోవచ్చు, అంటే అడ్డ గీతలు అంటారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను కొంచెం నామంలా అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఏమో ముందర కొంచెము చిన్న పసుపుతోటి కొంచెం అదే ముద్దతోటి ప్లేట్ లాగా అయితే చిన్నది చేసి దానిలోని కొంచెం ఉండ్రాలు అయితే చుట్టు పెట్టుకున్నాను. అవసరమైతే మనం దానికి కొంచెం వైట్ కలర్ ఏదైనా పెయింటింగ్ లాంటిది వేసుకోవచ్చు. లేదంటే నేనైతే అలానే వదిలేస్తాను, ఇంకేమీ యూజ్ చేయలేదు. మొత్తం పసుపుతోటి అలా చేశాను కాబట్టి మొత్తం అలానే పెట్టేసాను, ఇంకేమీ కలపలేదు. నెక్స్ట్ వచ్చి చేతుల కాడ కాళ్ళ దగ్గర కొంచెం బోసిపోయినట్టుంది. అందుకని కొంచెం పసుపుతోటి ఇలాగ కడియల్లాగా అయితే చేసి పెట్టేసుకున్నాను కాళ్ళకి, అలానే చేతుల దగ్గర కూడా. అవి పెట్టాక కూడా కొంచెం లుక్ మారింది. ఇంకా కొన్ని ఉండ్రాలు కూడా చేసుకున్నానండి. కింద బేస్ కొంచెం కావాలి కదా, సో దానికోసం నేను మామూలుగా అయితే బియ్యం పిండితోనో ఇంకా ఏదైనా పిండితో చేసుకోవాలి. నేనేమో మైదా పిండి ఒక్కదాంతో చేసేసాను. కానీ దానికి కొంచెం జారుడు స్వభావం ఎక్కువ కదా, నాకు తెలియక దాంతో పిండి ఉంది కదని చేసేసానండి. మీరు మాత్రం అలా చేయకండి. కింద బేస్ కోసము అవసరమైతే బియ్యం పిండితోటో లేదా ఇంకేదైనా పిండితో చేసుకోండి. గోధుమ పిండి అయినా పర్వాలేదు, కానీ మైదా పిండితో మాత్రం అస్సలు చేయకండి. నేను అది చేసి తప్పు చేశాను. కాకపోతే కొంచెం పర్వాలేదు, నాకు ఒక చోట అయితే అలాగే స్టిక్ అయిపోయి ఆగిపోయింది. కానీ దానికి జారుడు స్వభావం ఎక్కువ కదా, జారిపోయిద్ది అనమాట. నెక్స్ట్ ఏమో కొంచెం ముద్దుండిపోయింది. ఇంకా దాంతో అయితే ఇలా ఒక ప్లేట్లా చేసేసి ఉండ్రాలు అయితే పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టడం వల్ల ఇంకా బాగుంది. సో మొత్తానికి మా ఇంటి గణపతి అయితే తయారైపోయింది. నెక్స్ట్ ఏమో పూజ వీడియో పెడతానులేండి, బాగా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ వీడియోని. పార్ట్ 2 వీడియో కూడా నేను నెక్స్ట్ డేనే పెట్టేస్తానండి. ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వను. చూడటానికి మీకు కూడా ఒక దాని తర్వాత ఒకటి బాగుంటుంది. పూజ గదిని ఎలా సెట్ చేసుకున్నాను, డెకరేషన్ ఎలా చేసుకున్నాను, అలానే పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంతకీ మా ఇంటి బొజ్జి గణపయ్య ఎలా ఉన్నారో చెప్పడం మర్చిపోకండి. నిన్న షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాను, చాలా మంది మంచిగా కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. అలానే ఈరోజు లాంగ్ వీడియోలో కూడా చూపించాను. నేను ముగ్గు పెట్టేటప్పుడు వీడియో చూపించాను కానీ తర్వాత వీడియో తీయడం మర్చిపోయానండి. పక్కన కనిపిస్తుంది కదా, ఎండిపోయిన తర్వాత అంత మంచిగా పెయింటింగ్తో వేసినట్టే ఉందన్నమాట. అస్సలు చెరగలేదు కూడా. పిల్లలు అక్కడక్కడ ఆడుకున్నా సరే అస్సలు పోలేదు. నేనేమో ఇక్కడ ఏదో ఇలా చూపిద్దామంటే నాకు అది ఎలా చూపించాలో తెలియలేదు. మావారేమో ఎందుకు చక్కగా పట్టుకొని నిలబడొచ్చు కదా, నీకు రాని ఎందుకు ట్రై చేస్తావు అంటున్నారు. అసలే ఈరోజు మా వారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంక ఈరోజు ఏమన్నా సరే కొంచెం పడాల్సిందే. ఎలుక మాత్రం ఎంతసేపు పడుకొనే ఉంటానంటుంది, అస్సలు లేవట్లేదు ఎంత లేపినా సరే. వినాయకుడు అయితే తయారు చేసేసాను కదండి. నెక్స్ట్ మళ్ళీ పూజ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.